నేనేమి పక్కింటి అమ్మాయిని అడగడం లేదు, నా పెళ్ళాన్నే తీసుకువెళ్తాను అంటున్నాను. ఏ ఈ టైంలో తీసుకువెళ్ళకూడదా ఏంటి? అయ్యగారికి పక్కింటమ్మాయిని తీసుకువెళ్లే ఉద్దేశం కూడా ఉందన్నమాట. ఆ ప్రతిమ మిమ్మల్ని మొన్న మాల్లో మింగేసేలా చూసి దగ్గరికొచ్చి తనిలా పళ్ళికిలించి చెప్పింది కదా. అమ్మా తల్లి, ఏదో మాట వరుసకన్నాను. అయినా ఇంత ఇన్ఫర్మేషన్ ఎప్పుడు పట్టుకున్నావే? ఏం చేయమంటారు సార్, మీ చుట్టూ ఎవరున్నారా అని కాపలా కాసుకోవడమే సరిపోతుంది నాకు. వసు, చెప్పండి. బాగుంటుందా? ఏంటి? అదే ఆ ప్రతిమ. మిమ్మల్ని ఆగండి. వసు, అరే మీ సంగతి చెప్తాను. ఆగమంటుంటే వసు వసు ఆగు. అరే అరే ఆగు. ధ్రువ సార్. వసు వసు. ఓకే 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 ఓకే. నువ్వు నాకు దగ్గరగా ఉన్నప్పుడు కొట్టుకునే నా గుండె నడుగు వసు. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో చెప్తుంది. నిజంగా నేనంటే మీకు అంత ఇష్టమా సార్? ఇప్పటి వరకు నీకు చెప్పుకోలేనంత, నీకు ఎంత చూపించినా సరిపోలేనంత. ఈ జన్మకి ఇలా కానిచ్చేద్దాం వసు. నాకింకో ఆప్షనే వద్దు. ఇక్కడ నేనే కదా సార్ ఉంది, మరి నొప్పి నాకే కదా సార్. ఆహా, అయితే అక్కడ కూడా నేనే అన్నమాట. అంటే సార్ వసు ఆగు. ఆగు వసు. వసు ఆగు. సార్ వసు, ఇప్పుడెక్కడికి పోతావు? సార్ అత్తయ్య. అమ్మా, వసు వసు చెప్తా. సార్ ఇంకొకసారి మళ్ళీ ప్రతిమ అనే మాట వినిపించిందో వస్తున్నా నాకు. ఎప్పుడు నందితమ్మ 6 గంటలకే బయటకు వస్తుంది, ఇంకా రాలేదేంటి? ఇంకా నా మీద కోపం పోయినట్టుగా లేదు. అంశు పాప కూడా నిన్న బాగా టెన్షన్ పడింది. తనకెలా ఉందో ఏంటో. రంగి అమ్మా, నందితమ్మ పొద్దుటి నుంచి బయటికి రాలేదు. అందరం కలిసి టిఫిన్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను అని చెప్పు. లేదమ్మా, నందితమ్మ గారు బయటికి రారంట. పాపకి ఒంట్లో బాలేదు, జ్వరం బాగా ఎక్కువగా ఉందట. అందుకే లోపలికి టిఫిన్ తీసుకురమ్మన్నారు. ఏంటి జ్వరమా? ఎప్పటి నుంచి? నిన్న రాత్రి బానే ఉంది కదా. తెల్లవారుజాము నుంచి ఒళ్ళు కాలిపోతుందటమ్మా. నేను వెళ్తానమ్మా, మళ్ళీ నందితమ్మ గారు కోప్పడతారు.
అంశు పాపకి జ్వరమా? నిన్న బాగా టెన్షన్ పడిపోయింది. నా వల్లే ఇదంతా. నేను కొంచెం కోపం కంట్రోల్ చేసుకుని ఉండాల్సింది. లోపల పాప నందితమ్మ బాధపడుతూ ఉంటే వెళ్ళి కనీసం చూడలేని పరిస్థితుల్లో ఉన్నాను. చూడాలని నా మనసు లాగుతోంది. కానీ మీ మాటలు నా కాళ్లకు సంకెళ్ళు వేశాయి నందితమ్మ. రండి డాక్టర్, లోపలికి రండి. రండి. బాబాయ్, డాక్టర్ని తీసుకొచ్చారేంటి? పాపకు అసలు బాలేదా బాబాయ్? అంతే జ్వరం ఉందా? బాగోలేకపోతేనే కదా డాక్టర్ని పిలిచేది. దీనికోసమే కదా నిన్న అంత డ్రామా చేసావు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి కదా. ఇదిగో అనవసరమైన ప్రశ్నలు వేసి టైం వేస్ట్ చేయమాక. డాక్టర్ గారు మీరు రండి. మీరా 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 చెప్పు మీరా, పాపకి ఎలా ఉంది? మీరా, నీతోనే మాట్లాడుతున్నాను. నిన్న జరిగిన దాని గురించి నువ్వేమీ మనసులో పెట్టుకోకు. నేను కావాలని అన్న మాటలు కావు. అసలు పాపకి ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ వెళ్ళారు కదా, ఏమంటున్నారు? మీరా ప్లీజ్ మీరా, ఏదో ఒకటి మాట్లాడు. నిన్న నేను చేసిన దానికి సారీ. ఇంకా ఎన్నిసార్లు కావాలన్నా సారీ చెప్తాను. కొంచెం నన్ను కూడా నీతో పాటు లోపలికి తీసుకువెళ్తావా ప్లీజ్? నేను దూరం నుంచి చూసే వచ్చేస్తాను, ఏమీ మాట్లాడను. మీరా, నిన్నే అడిగేది. మీరా మీరా ప్లీజ్ మీరా, ప్లీజ్ మీరా, పాపని చూడాలి. మహానటివి వసుంధర నువ్వు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. వావ్, నిన్న నీదైతే రేపు నాదవుతుంది. ఆ విషయం ఎలా మర్చిపోయావు? ఏంటి, ఇప్పుడు నిన్ను లోపలికి తీసుకెళ్ళాలి అంతేనా? తీసుకెళ్ళను, చచ్చినా తీసుకువెళ్ళను. మీరా రండి డాక్టర్ గారు, రండి. బాబాయ్, డాక్టర్. ఎవరూ మాట్లాడరు, ఎవరూ చెప్పరు. లోపలికి వెళ్ళే ధైర్యం చేయలేను. బయట నిలబడి ఏమీ పట్టినట్టుగా ఉండలేను. భగవంతుడా, ఈ పరిస్థితి పగవాళ్ళకు కూడా రాకూడదు. నువ్విలా నవ్వుతూ ఉంటే నాకదే చాలు వసు. ప్రపంచాన్ని జయించినంత ఫీలింగ్ వస్తుంది. కానీ ఈ మధ్య ఎప్పుడు చూసినా ఏదో ఒక టెన్షన్లో ఉంటున్నావు. మళ్ళీ నీ మొహంలో ఆ చిన్ని నవ్వు చూడాలంటే ఏం చేయాలి? డైమండ్ రింగ్ ఏమైనా కొనిస్తే, లేక ఏదైనా పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే? ఏం ప్లాన్ చేద్దాం? సార్, ఈ ఫైల్ మీద మీ సిగ్నేచర్ కావాలి. ఇంపార్టెంట్ అగ్రిమెంట్ సార్. సార్, ధృవ సార్. సార్, ధృవ సార్. కార్తీక్, నువ్వా? ఎప్పుడొచ్చావు? ఇప్పుడే సార్. ఎక్కడో ఉన్నారు? అదేం లేదులే, చెప్పు. సార్, ఈ ఫైల్లో సిగ్నేచర్ కోసం వచ్చాను.
కార్తీక్, నీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, సార్ అక్కర్లేదు. నేను నిన్ను జెన్యూన్గా ఒక ఫ్రెండ్లా చూస్తున్నాను. ధ్రువ అని పిలువు చాలు. అది మీ మంచితనం ధ్రువ సార్, కానీ ఆఫీస్లో ఉన్నప్పుడు మీరు నాకు బాసే. నాకు ఆఫీస్లో ఒకలా బయట ఒకలా ఉండడం నచ్చదు. నాకు నా రిలేషన్సే ముఖ్యం, తర్వాతే ఏదైనా. నాకెందుకో నీకు నన్ను ఫ్రెండ్లా చూడడం ఇష్టం లేదు. అందుకే ఇలాంటి కబుర్లు చెప్తున్నావు అనిపిస్తుంది. సరే ధ్రువ, గుడ్. ఇక్కడ సైన్ చేయి. వసుంధర గురించి ఆలోచిస్తున్నారా? అవును కార్తిక్, తనకేదైనా స్పెషల్గా ఫీల్ అయ్యేలా ఇవ్వాలనుకుంటున్నాను. ఒక్క నిమిషం కార్తిక్, నువ్వు వసుంధర ఒకే ఊరు కదా, ఒకే స్కూల్ కదా? ఒక మాట చెప్పు, వసుంధరని హ్యాపీ చేయాలంటే ఏం చేయాలి? డైమండ్ రింగ్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతుందా? ఇంకా పెద్దది ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేయనా? వసుంధరకి హ్యాపీనెస్ అంటే చాలా సింపుల్ ధ్రువ. తను చిన్న చిన్న విషయాలకే మురిసిపోయే టైప్. పల్లెటూరి మనసు తనది. అంటే కొంచెం అర్థమయ్యేలా చెప్పు. మా ఊళ్ళో ఉన్నప్పుడు వసుంధరకి పూలంటే పిచ్చి. ప్రతి ఋతువులో వచ్చే పూలని తలలో పెట్టుకోవాలని ఆశ. ఒకసారి మా స్కూల్ బయట ఒక పూలమ్మే ఆవిడ దగ్గరికి వసుంధర వెళ్ళి నాకా పూలు కావాలి అని అడిగింది. కాని తన దగ్గర డబ్బులుండేవి కావు కదా. ఆవిడ పొట్టకుటి కోసం పూలమ్ముకుంటుంటే నీకూరికే ఎలా ఇస్తా అంది. అయ్యో, అప్పుడు వసుంధర బాధపడిందా? బాధ మొండిఘటం. తన దగ్గర ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది కదా. అలానే తర్వాత రోజు నుంచి తన డబ్బుల బదులు ఇంట్లో నుంచి ఒక ఎక్స్ట్రా క్యారేజ్ పట్టుకొచ్చి తనకిచ్చేది. ఆ పూలమ్మే ఆవిడ ఆకలి, వసుంధరకా రోజు తలలో పెట్టుకునే పూలు రెండూ సాల్వ్ అయిపోయాయి. ఆ పూలు పెట్టుకుని వసుంధర ప్రపంచాన్నే గెలిచినట్టు నవ్వేది. కడుపు నింపి పూలు కొనేదా? ఇంట్రెస్టింగ్. అవును ధ్రువ, ఇప్పటికీ తను సిటీ లైఫ్లో ఉన్న ఆ అమాయకత్వం పోలేదు. మీరు తనకు డైమండ్ నెక్లెస్ ఇచ్చినారా అని సంతోషం ఒక్క మూర మల్లెపూలు పట్టుకొని చూడండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను మిగిలిన ఆడవాళ్లలాగా పెట్టే ఖర్చులో ప్రేమ చూడద్దు ధ్రువ, మనం పెట్టే ఎఫర్ట్స్లో చూస్తుంది. థ్యాంక్ యూ కార్తిక్. అమ్మా, 2 మూరల పూలు ఎంత? 40 అండి. సరే ఇవ్వు. ఇదిగోండి, కట్టే ఉన్నాయి. చేంజ్ లేవు సార్. పర్లేదమ్మా, ఉంచు. ఈ వసుంధరతో ఇంకో 6 నెలలుంటే నన్ను కూడా తనలా మార్చేసేటట్టుంది. అసలు లోపల ఏం జరుగుతుందో ఏంటో. ధ్రువ సార్ తొందరగా వస్తే విషయం చెప్పాలి. ధ్రువ సార్ని వెళ్ళి చూసి రమ్మని చెప్పాలి. ఏదో ఒక విధంగా ఆపరేషన్కి త్వరగా ఒప్పించాలి. ఇవన్నీ ధ్రువ సార్ ఒక్కరే సాల్వ్ చేయగలరు. భౌ! నీకొక సర్ప్రైజ్. ఏంటి సార్ అది?
ఏంటి సార్ ఇది? వదలండి. మ్మ్హ్మ్. వదలమంటున్నాను కదా, వదలండి సార్. ఏమైంది వసుంధరా? నీకిష్టమైన పూలు తీసుకొచ్చాను. కనీసం థ్యాంక్స్ చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఇలా మాట్లాడతావేంటి? సారీ ధ్రువ సార్. అయినా ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? పొద్దుటి నుంచి నందితమ్మ కానీ అంశు పాప కానీ గదిలో నుంచి బయటికి రాలేదు. పాపకి జ్వరం బాగా ఎక్కువగా ఉందంట. తగ్గలేదేమోనని నా భయం. అసలు నేను లోపలికి వెళ్దామా అంటే నందితమ్మ ఏమనుకుంటారో అని ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. మీరు వచ్చారు కదా, ఒకసారి వెళ్ళి చూసిరండి. వసు, దానికే అంత టెన్షన్ ఎందుకు? అక్కడ నంది తాత ఉంది, తను చూసుకుంటారు. మీరా దాస్ కూడా అక్కడే ఉన్నారు కదా, వాళ్ళకి లేని కంగారు నీకెందుకు? చూడు వసు, వీలైనంత తక్కువగా వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వొద్దని నీకు ఆల్రెడీ చెప్పాను కదా. సార్, అంశుకి బాలేదంటే మీకేమీ కంగారుగా అనిపించటం లేదా? అనిపించట్లేదు వసు. నాకు నా లిమిట్స్ తెలుసు. అవి దాటి మహానుభావుని అవ్వాలని నాకేమీ లేదు. మిమ్మల్ని మహానుభావుడవ్వమని నేను కూడా ఏమీ అడగడం లేదు. కానీ సొంత కూతురు, ఒంట్లో బాలేని పిల్ల రూమ్లో కళ్ళు తెరవకుండా పడుంది. తన గురించి ఏ విషయమో తెలియడం లేదు. కొంచెం కూడా బాధ లేకుండా అలా మాట్లాడతారేంటి సార్? వసు ప్లీజ్, మన గురించి ఆలోచించు. నీకోసం టైం స్పెండ్ చేద్దామని ఆఫీస్ నుంచి త్వరగా వచ్చాను. మన గురించా? అక్కడ ఒక పక్కన పాపకి బాలేకపోతే? ఆపు వసుంధరా. అంచు పాపను చూసుకోవడానికి ఇంట్లో చాలా మంది ఉన్నారు. నిన్న అంత గొడవ జరిగినా నీకింకా బుద్ధి రాలేదా? ఎదుటి వాళ్ళ మీద చూపించే శ్రద్ధలో కనీసం సగం నీ మొగుడు మీద చూపించొచ్చు కదా. నీతో ప్రైవేట్గా టైం స్పెండ్ చేద్దామని ఈరోజు ఆఫీస్ నుంచి త్వరగా పూలు తీసుకుని వస్తే మొత్తం మూడంతా పాడు చేశావు. ధ్రువ సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? పాపకి ఒంట్లో బాలేదంటుంటే మీరు మన ప్రైవసీ గురించి, పూల గురించి మాట్లాడమంటారా? మీకు అసలు మానవత్వం ఉందా? మానవత్వం గురించి నాకు చెప్పొద్దు వసుంధరా. నేను నీ భర్తని. అరే, నాకు కొన్ని కోరికలుంటాయి. నీతో సమయం గడపాలని ఉంటుంది. కానీ నీకెప్పుడు పక్క వాళ్ళ సమస్యలే ముఖ్యం. నన్ను ఎప్పుడు నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు. నా ప్రేమ నీకెప్పుడు ఒక టైం వేస్ట్ లాగానే అనిపిస్తుంది. ఛ! వసు 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 అమ్మా, మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను. అంచుకెలా ఉంది? అంశుకేం బాలేదు వసుంధర, నిన్నే కలవరిస్తోంది. ఒకసారి గదిలోకి రా. ఇప్పుడే వస్తున్నానమ్మా. నందితమ్మా. వసు, పాప నిన్నే కలవరిస్తోంది. ఏం పెట్టినా తినడం లేదు. ఒకసారి నువ్వే తినిపించు. అంశు, వసు వచ్చేసావా? వచ్చేసాను తల్లి. ఉండు, ఏమైనా తిందువు గాని. తిను. వద్దు, నాకు తినబుద్ధి కావడం లేదు. అలా అనకూడదమ్మా, కొంచెం తిను. వద్దు. అలా అంటే ఓపిక ఎలా వస్తుంది? పోనీ నీకు కథ చెప్పనా? చెప్పు. నేను చిన్నప్పుడు నీలానే జ్వరం వస్తే ఏమీ తినేదాన్నే కాదు, మారం చేసేదాన్ని. నాన్న ఒక్కరే ఉండేవారు. నాన్న వండి తినమని పనిలోకి వెళ్ళేవారు. నాకు తినబుద్ధి అయ్యేది కాదు. నాన్న పని ముగించుకొని ఇంటికొచ్చేసరికి గిన్నెలో అన్నం అలాగే ఉండేది. అప్పుడు నాన్న తినిపించేవారు. రోజు నాన్న పనిలోకి వెళుతూ
ఏ రోజైనా తిను అంటే నేను ఒంటరిగా ఉన్నాను, ఎవరైనా ఉంటే తినబుద్ధి అవుతుంది, నాకేమీ తోచక రోజంతా నిద్రపోతున్నాను అంటే అప్పుడు మా నాన్న ఆలోచించి పెరట్లో రాలిన కొబ్బరి ఆకులతో చిన్న చిన్న బొమ్మలు చేసి నాకిస్తూ ఇవాల్టి నుంచి నేను తిరిగి వచ్చే వరకు ఈ బొమ్మ మీ అమ్మ బొమ్మ, ఈ బొమ్మ నీ ఫ్రెండ్ బొమ్మ, ఈ బొమ్మ నీకు నాయనమ్మ అని చేతికిచ్చి వెళ్ళారు. అప్పుడు నాకింట్లో నాతో పాటు చాలా మంది ఉన్నారు అనిపించి బోలెడు ధైర్యం వచ్చింది. ఆకలేస్తే అమ్మ బొమ్మతో చెప్పేదాన్ని, ఇద్దరం కలిసి తినేవాళ్ళం. బోర్ కొడితే నా ఫ్రెండ్ బొమ్మను తీసుకొని ఆడుకునేదాన్ని. భయం వేస్తే నానమ్మ బొమ్మ తీసుకొని కబుర్లు చెప్పేదాన్ని. అలా నాకు చుట్టూ బోలెడు మంది ఉండేవారు. మరి నాకు కూడా ఆ బొమ్మలు చేసిస్తావా? నాకెవరూ లేరు కాబట్టి నేను బొమ్మలు చేసుకున్నాను అంచు. నీకు ఆడుకోవాలనిపించిందనుకో, నేనే నీ ఫ్రెండ్ బొమ్మ. వసుంధర సెల్ఫీ కాంటెస్ట్ విజేత మే 6 విజేత గన్నమనేని రామసీత కుకట్పల్లి. బహుమతి అందిస్తున్నవారు తుమ్మిడి బ్రదర్స్ విశాఖపట్నం. ధ్రువ నీ వైపు చూస్తున్న ప్రతిసారి మీరా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నా కూతురికి అంశుకి ఈ ఇంట్లో న్యాయం జరగాలి అంటే నువ్వు కేవలం ఈ ఇల్లు వదిలి వెళ్ళటం సరిపోదు. ఈ ఇంటి మనుషుల మనసుల్లో నుంచి నీ స్థానాన్ని చెరిపేసుకుని వెళ్ళాలి. ఇది నా కూతురు జీవితం కోసం నేను బతిమలాడుకుంటున్నాను.